వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. బాక్సాఫీస్ దగ్గర కాటమరాయుడు హవా కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ ను మరిపించేలా ఈసారి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కాటమరాయుడు దూసుకుపోతున్నాడు. టాక్ విషయంలో సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా బెటర్ టాక్ తెచ్చుకున్నా కానీ ఆశించిన మేరలో యునానిమస్ పాజిటివ్ టాక్ మాత్రం సినిమాకు దక్కలేదు. కానీ ఉన్నంతలో బెటర్ టాక్ ఉండటంతో కలెక్షన్లు ఎక్కడా డ్రాప్ అవ్వకుండా వీకెండ్ మొత్తం కొనసాగుతున్నాయి. కాగా ఆ సినిమా అసలు సీసలు టెస్ట్ సోమవారం నుండి మొదలు కానుంది. ఖైదీ నెంబర్ 150 మూడవ రోజు కలెక్షన్లతో కాటమరాయుడు కలెక్షన్ ని కంపేర్ చేయమని మమ్మల్ని కొందరు అడిగారు. కాటమరాయుడు మూడవ రోజు కలెక్షన్లు సూపర్ గా కొనసాగుతుండగా మొత్తం మీద 6 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేయడం ఖాయమని తేలింది. కాగా ఖైదీ నెంబర్ 150 మూడవ రోజు పోటీని ఎదుర్కొని సైతం సుమారు 6.5 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసింది. కానీ సినిమాకు టోటల్ గా అన్ని ఏరియాలలో 150 రూపాయల ఫిక్స్ రేటు కొనసాగింది. అప్పుడు కానీ కాటమరాయుడు విషయంలో కొన్ని ఏరియాలలో 100, మరికొన్ని ఏరియాలలో 150 రేటు కొనసాగింది. కానీ ఇక్కడ మరో మైనస్ పాయింట్ ఏంటంటే ఎండలు విపరీతంగా ఉండడం తొలి 2 షోలకు అడ్డంకిగా నిలవగా ఎగ్జామ్స్ చివరి సమయంలో ఉండటంతో అది కూడా ఒక మైనస్ గా మారింది. కానీ కాటమరాయుడు రెండింటిని తట్టుకొని కూడా ఓవరాల్ గా బెటర్ పర్ఫార్మెన్స్ రాబడుతున్నాడు. కాగా మొత్తం మీద సినిమా ఇప్పటికీ 35 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడం ఖాయమని తేలింది. కాగా ఖైదీ నెంబర్ 150 తొలి 3 రోజుల్లో 38 కోట్ల వరకు షేర్ ని వసూలు చేసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.